ఫ్రెండ్స్, ఇది పోకో X8 Pro ఒక నెల అయింది ఎగ్జాక్ట్గా ఈ ఫోన్ లాంచ్ అయ్యి. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ ఫోన్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే చూద్దాం. అన్బాక్సింగ్ అది రివ్యూ ఇది. సో ప్రాపర్గా ప్లస్ అండ్ మైనస్ల గురించి మాట్లాడదాం. అండ్ మొత్తం ఇది 2 మోడల్స్లో వస్తుంది. ఒకటోసరికి ఇది నార్మల్ X8 Pro, ఇది వచ్చేసరికి ఐరన్ మ్యాన్ ఎడిషన్. ఇది ఓన్లీ X8 Proలోనే ఉంది, X8 Pro Maxలో అయితే లేదు. దీని ప్రైస్ వచ్చేసరికి 37,999 రూపాయలు. ఇది 12GB RAM 256GBతో వస్తుంది. బేస్ మోడల్ అయితే మీకు 8GB RAM 256GBతో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 32,999 రూపాయలు అయితే పెట్టారు. అదే ఐరన్ మ్యాన్ ఎడిషన్ వద్దు 12GB 256GB కావాలనుకుంటే 35,999 వస్తుంది. దీనికి 12,256కి జస్ట్ 2,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు 12,256 తీసుకోవాలనుకుంటే ఇది కొద్దిగా బెటర్ ఆప్షన్ అవుతుంది. కొంచెం చూడడానికి బాగుంటుంది ఫోన్. ఐరన్ మ్యాన్ థీమ్ లో వస్తుంది. లోపల ఇవే అంతా చేంజ్ అయిపోద్ది. ఈవెన్ ఫింగర్ ప్రింట్ దగ్గర కూడా మీకు యానిమేషన్ చూడొచ్చు. మొత్తం ఐరన్ మ్యాన్ థీమ్ లో వస్తుంది. కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఫోన్. బాక్స్ కూడా డిఫరెంట్ గా అయితే వస్తుంది. ఇది అన్బాక్సింగ్ ఆల్రెడీ నేను ఒక రీల్ లా చేశాను. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, లింక్ అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. కాకపోతే ఐరన్ మ్యాన్ ఫోన్ కొనే వాళ్ళకి బాక్స్ లో చార్జర్ అయితే ఇవ్వట్లేదు. అదొక బోనస్. మీకు నార్మల్గా ఎడిషన్ అనుకోండి, మీకు బాక్స్లో 100W ఛార్జర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ గురించి కంప్లీట్ ప్లస్ అండ్ మైనస్ల గురించి మాట్లాడే ముందు ఫస్ట్ స్పెక్స్ చూడండి. స్క్రీన్ మీద మీకు డీటెయిల్ కనిపిస్తున్నాయి. డిస్ప్లే 6.59 ఇంచ్ డిస్ప్లే, 1.5K AMOLED స్క్రీన్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా, 6500 mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. అండ్ IP68, 69 కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. NFC కూడా ఉంటుంది దీనిలో, మీకు IR బ్లాస్టర్ కూడా ఉంటుంది. సిమ్ కార్డ్ విషయానికి వస్తే డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్ తో వస్తుంది. మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. నెక్స్ట్ ఇంకా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ బాక్స్ కంటెంట్స్ మీకు అన్ని వస్తాయి. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏది ఎత్తుకోవాల్సిన పని లేదు. కేస్ వస్తుంది, స్క్రీన్ గార్డ్ వస్తుంది, చార్జర్ కూడా వస్తుంది, 100W ఫాస్ట్ చార్జర్ వస్తుంది. అదే మీరు ఐరన్ మ్యాన్ ఎడిషన్ తీసుకున్నారనుకోండి, స్పెషల్ కేస్ వస్తుంది. కేసు మీకు నార్మల్ కేస్ లాగా ఉండదు. దీనికి మీకు నార్మల్ TPU కేస్ అయితే వస్తుంది, బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఐరన్ మ్యాన్ ఎడిషన్ మాత్రం సేమ్ మీకు ఐరన్ మ్యాన్ థీమ్ లో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకో పాజిటివ్ ఈ ఫోన్ కి బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కార్నింగ్ ఇలాగా 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. సైడ్ మొత్తం మీకు మెటల్ ఫ్రేమ్, ఇది అల్యూమినియం ఫ్రేమ్, ప్లాస్టిక్ అయితే కాదు. బ్యాక్ సైడ్ కూడా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం సాలిడ్ ఉంది. అండ్ ఈసారి డిజైన్ కూడా కొద్దిగా డిఫరెంట్ చేశారు. ఇక్కడ ఏదైతే మనకి కెమెరా రింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేశారు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్తే బ్యాక్ లైట్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. దీన్ని మీకు నచ్చిన కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు కాల్స్ వచ్చినా, నోటిఫికేషన్స్ వచ్చినా, మీరు గేమ్ లాంచ్ చేసినా, అండ్ గేమ్ లో మీరు పారాషూట్ లో దిగుతారు కదా, కాల్ ఆఫ్ డ్యూటీకి పనిచేస్తుంది. అండ్ PUBG మొబైల్ కు ఉంది. ఇండియాలో ఉండేది BGMI, PUBG కాదు, ఓన్లీ కాల్ ఆఫ్ డ్యూటీకి పనిచేస్తుంది. ఇట్లాంటి చోట్ల మ్యూజిక్ వినేటప్పుడు అట్లాంటప్పుడు మీకు ఈ లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయి. అండ్ డిజైన్ లో కొద్దిగా ఇది డిఫరెంట్ గా అయితే అనిపించింది. ఈ డిజైన్ పరంగా అయితే మాత్రం ఇది గేమింగ్ కోసం తయారు చేశారు ఈ ఫోన్ వీళ్ళు. సింపుల్ గా ఉంది. మనం బ్యాక్ సైడ్ ఫోన్ హోల్డ్ చేసినప్పుడు కూడా గేమ్ ఆడేటప్పుడు ఇట్లా హోల్డ్ చేస్తాం కదా, కెమెరాస్ అడ్డు రావడం ఎట్లయితే ఏముండవు, కెమెరా బంప్ ఎట్లాంటివి అయితే ఏముండవు. సో చాలా నీట్గా డిజైన్ చేస్తారు, సింపుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో పాజిటివ్, ఈ ఫోన్కి డిస్ప్లే అండ్ సౌండ్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్లో ఇది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మీకు 1.5K AMOLED అన్నింటిలో ఉంటాయి అక్కడ చాలా ఫోన్స్లో. కాకపోతే దీనిలో మీకు 12-bit ప్యానల్, ఇది అక్కడ మీకు ఎక్కువ 10-bit ప్యానల్స్ దొరుకుతుంటాయి. ఇది 12-bit ప్యానల్, డాల్బీ విజన్ కూడా ఉంటుంది. డాల్బీ విజన్ కూడా చాలా రేర్ అక్కడ దొరకడం. సో దీనిలో మీకు అది ప్లస్ పాయింట్. HDR10+ సపోర్ట్ ఉంటుంది. మీరు ఏదైనా ఎంజాయ్ చేయొచ్చు. నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ కూడా డిస్ప్లేలో ఎంజాయ్ చేయొచ్చు. 12-bit ప్యానల్ కాబట్టి చూడడానికి డిస్ప్లే మీకు చాలా బాగుంటుంది. అండ్ సౌండ్ కూడా స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ కూడా ఉంది. సో డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, హైరేజ్ ఆడియో సర్టిఫికేషన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ సౌండ్ పరంగా కూడా అన్ని ఉంటాయి మీకు. సౌండ్ డిస్ప్లే ఈ ఫోన్ కి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్. నెక్స్ట్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్ కి ప్రాసెసర్ అని చెప్పొచ్చు, గేమింగ్. సో ఇది మీకు MediaTek ప్రాసెసర్తో వస్తుంది. MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్తో అయితే వస్తుంది. అండ్ కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే వీళ్ళు పోకో 3D లూప్ ఐస్ కూలింగ్ సిస్టమ్ అని చెప్పేసి తీసుకొని వస్తున్నారు. 5300 mm వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేస్తున్నారు. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ప్రెసెంట్ ఆ ప్రైస్ లో ఇది మీకు బ్యాంక్ ఆఫర్ కలిపి 30,000 దగ్గరలో వస్తుంది. ఆ ప్రైస్ లో మాత్రం ప్రెసెంట్ గేమింగ్ కోసం ఒకవేళ మీరు ఫోన్ చూస్తుంటే మాత్రం ఇదే కొద్దిగా బెటర్ ఉంది. గేమ్స్ విషయానికి వస్తే BGMI 120 రన్ చేస్తుంది, కానీ కాల్ ఆఫ్ డ్యూటీ మాత్రం 90లో రన్ చేస్తుంది. అండ్ వీళ్ళు స్టార్టింగ్ అసలు 120 FPS కూడా ఇవ్వరు వీళ్ళు X సిరీస్ ఫోన్స్. మీరు X7 Pro చూసుకోండి, లాస్ట్ జనరేషన్ లో అసలు 120 FPS ఫస్ట్ లో రాలేదు, 1 year తర్వాత ఇచ్చారు. దీనికైతే స్టార్టింగ్ నుంచి ఉంది. X8 Pro మీరు స్టార్టింగ్ నుంచి BGMI 120 FPS లో అయితే ఆడుకోవచ్చు. గేమ్ అయితే బాగానే రన్ చేస్తుంది. మీరు క్యాజువల్ గా గేమ్ ఆడేప్పుడు బాగానే ఉంది. మరి హెవీ గేమ్ ఆడారు అనుకోండి, ఒక ½ an hour మొత్తం మేము టెస్టింగ్ ప్రకారం అయితే మాత్రం కంప్లీట్ గా అన్ని ఆఫ్ చేసేసి ఫ్యాన్ కూడా లేకుండా ఆడితే ½ an hour తర్వాత ఫోన్ హీట్ అవుతుంది. 43 వరకు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి హీట్ వల్ల. ఇప్పుడు హాట్ సమ్మర్ ఇది. సో ఖచ్చితంగా మ్యాక్సిమం అన్ని ఫోన్స్లో మీరు ఇష్యూ నోటీస్ చేస్తారు. ఒకవేళ మీరు కొంచెం కూల్ ఎన్విరాన్మెంట్లో ఆడితే మాత్రం ఎలాంటి ల్యాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు, కానీ
కొంచెం మీరు హీట్ అయింది అనుకోండి ఫోన్, కొద్దిగా ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నోటీస్ చేస్తారు ఈ ఫోన్లో. కానీ గేమింగ్ ప్రకారం అయితే మాత్రం ప్రజెంట్ మార్కెట్లో ఉన్న ఫోన్స్తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్కి అయితే మాత్రం ఇదే కొద్దిగా బెటర్ అయితే పర్ఫామ్ చేస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే ఇది LPDDR5 ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ కూడా UFS 4.1 స్టోరేజ్తో వస్తుంది. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మీకు కొద్దిగా ఫాస్ట్ ఉంటాయి. ఏ మోడల్ తీసుకున్న 8256 కానీ 12256 కానీ రెండు మీకు ఇదే ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్తో వస్తున్నాయి. సో ఇది ఓ ప్లస్ పాయింట్ దీనికి. గేమింగ్ పరంగా అయితే మాత్రం కొంచెం మీకు బాగుంటుంది ఫోన్ ఆ ప్రైస్కి. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్, సోనీ IMX882 సెన్సార్. ఇది OS తో కూడా వస్తుంది. ఇది మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కలర్స్ బాగున్నాయి అండ్ మరీ ఓవర్ ఎక్స్పోజర్ లాంటి ఇష్యూస్ కూడా ఏం లేవు. ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంది. ఫొటోస్ మీకు బాగానే వస్తున్నాయి చూడడానికి అయితే. డీటెయిల్స్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. మరీ లో లైట్కి వెళ్తే కొద్దిగా ఫేస్ లో నాయిస్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్రేట్ షాట్స్ విషయానికి వస్తే దీనిలో మనకి టెలిఫోటో లెన్స్ అయితే లేవు. ఇప్పుడు వచ్చే మాక్సిమం ఫోన్స్ లో 30,000 రూపాయల లోపు టెలిఫోటో లెన్స్ తీసి పడేస్తున్నారు. ఓన్లీ నథింగ్ 4A లో ఉంది అనుకుంటా. T5 Pro లో తీసేస్తున్నారు. నెక్స్ట్ H70 Pro రాబోతుంది, దానిలో టెలిఫోటో లెన్స్ తీసేస్తున్నారు. సో మాక్సిమం చాలా ఫోన్స్ లో మీకు టెలిఫోటో లెన్స్ అయితే ఉండట్లేదు. ఇది గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ కాబట్టి దీనిలో అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ మీరు పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. ఇన్ సెన్సార్ జూమ్ యూస్ చేసి మెయిన్ కెమెరా నుంచి మీరు మాక్సిమం 1.3x లో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీయవచ్చు 35mm ఫోకల్ లెంత్ లో. ఇన్ సెన్సార్ కాబట్టి కొంచెం మీకు లో లైట్ ఉందనుకోండి నాయిస్ ఉంటుంది, సాఫ్ట్ వస్తుంటాయి. లైటింగ్ బాగుంది అనుకోండి పర్లేదు బాగానే వస్తాయి పోర్ట్రేట్ షాట్స్. కొన్ని శాంపుల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా 20 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కూడా మీకు బాగానే ఉంది. డీటెయిల్స్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. అండ్ కెమెరాలో చాలా మిస్ అవుతున్నాయి. అవన్నీ నేను కాన్స్ సెక్షన్ లో మాట్లాడతాను. నెక్స్ట్ ఇంకో మేజర్ ప్లస్ పాయింట్ నేను బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. ఇది 6500 mAh బ్యాటరీతో వస్తుంది. ఈజీగా మీరు 5G డేటా మీద యూస్ చేసినా కానీ యావరేజ్ గా ఇది 6 to 7 hours మధ్యలో స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. ఒకవేళ మీరు 5G ప్లస్ వైఫై కలిపి యూస్ చేస్తారనుకోండి 8 hours పైన వస్తుంది స్క్రీన్ ఆన్ టైం. ఇది మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసిన తర్వాత సేమ్ అలానే ఉంది స్క్రీన్ ఆన్ టైం అయితే మాత్రం. ఈజీగా ఫుల్ డే అయితే ఫోన్ అయితే మీరు యూస్ చేయొచ్చు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా. అండ్ ఛార్జింగ్ కూడా స్పీడ్ అవుతుంది. 100 watt ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది బాక్స్ లో. దాని యూస్ చేసి మీరు జస్ట్ 20 minutes లో 50% ఛార్జ్ చేయొచ్చు ఫోన్ ని. 50 minutes లో 100% ఛార్జ్ అయిపోయింది. మాక్సిమం 1 hour లోపు మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఫోన్ ని. ఛార్జింగ్ అండ్ బ్యాటరీ కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ అప్డేట్స్ కూడా 4+6 వస్తున్నాయి. అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. నార్మల్గా 3+4 ఇస్తారు కదా, ఇది మీకు 4+6. 4 year ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 6 year సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ UI గురించి ఇంకా మిక్స్డ్. అది HyperOS కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఎందుకంటే హెవీ స్కిన్ UI అది చాలా బ్లోట్వేర్ ఉంటుంది. స్టార్టింగ్ మీకు చాలా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ అయితే ఉంటాయి. సో వాటిని మీరు మాక్సిమం అన్ఇన్స్టాల్ చేసుకోవాలి కొద్దిగా బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే. అన్ని ఉంటాయి ఫీచర్స్ అయితే. కస్టమ్ UI కాబట్టి మీకు లైక్ యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేసుకోవచ్చు. అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేసి వినిపించదు. అన్ని ఏ ఫీచర్ కావాలంటే ఆ ఫీచర్ అన్ని మీకు ఈ UI లో అయితే ఉంటాయి. ఒకవేళ UI గురించి కంప్లీట్గా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే దాని వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు UI గురించి తెలుసుకోవచ్చు. ఇవి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ ఫోన్లో. నెక్స్ట్ మైనస్ల గురించి మాట్లాడదాం. మైనస్ విషయానికి వస్తే మాత్రం కెమెరా అని చెప్పొచ్చు. ఇది కెమెరా ఫోకస్డ్ ఫోన్ అయితే కాదు, కెమెరా కోసం తయారు చేసిన ఫోన్ అయితే కాదు. సో అక్కడ మీకు ఇది తగ్గుతుంది. చాలా ఫీచర్స్ ఉండవు. జస్ట్ మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. ఫొటోస్ కొద్దిగా బాగానే వస్తాయి మీకు మెయిన్ కెమెరాస్ నుంచి. ఫీచర్స్ ఏముండవు. లైక్ వీడియోలో మీరు పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయడానికి ఉండదు. బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి వీడియోస్ రికార్డ్ చేయడం అయితే కుదరదు. 4K వీడియో ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఉంటుంది. అది కూడా అంత క్వాలిటీ అయితే అనిపించలేదు నాకు. వీడియో కూడా చూపిస్తాను మీకు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ మీకు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఇట్లా అన్ని ఫీచర్స్ అయితే మిస్ అవుతున్నాయి. అండ్ మైక్ క్వాలిటీ కూడా అంత బాగా అనిపించలేదు. ఒకసారి మీకు వినిపిస్తా వినండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్స్ ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇది Poco X8 Pro బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్. మాక్సిమం 4K 60 వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 4K 60 మీకు OS ఉంటుంది, EAS అయితే ఉండదు. అంటే కంప్లీట్ స్టెబిలైజేషన్ లేదు. కంప్లీట్ స్టెబిలైజేషన్ మీకు కావాలనుకుంటే 1080pకి వెళ్ళాలి మీరు. నార్మల్గా నడుస్తున్నాను ఇక్కడ చూడొచ్చు స్టెబిలైజేషన్ మీకు ఎలా ఉందో. OS ఉంది కాబట్టి కొంచెం అయితే బెటర్ ఉంటుంది. ఇంకా కంప్లీట్ కావాలంటే 1080p. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఫోన్ ఒక 2 feet దూరంలో ఉంది నాకు. ఆడియో కూడా ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. ఒకవేళ మీరు బ్యాక్ కెమెరా యూస్ చేసి Poco X8 Pro వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇలా ఉంటుంది. అండ్ టైం వచ్చేసరికి ఇప్పుడు 5:30 అలా అవుతుంది ఈవినింగ్. ఫ్రెండ్స్ ఈ వీడియో Poco X8 Pro ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. 1080p 60లో వీడియో రికార్డ్ చేయొచ్చు. అన్ఫార్చునేట్గా 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. ఆ ప్రైస్కి ఖచ్చితంగా 4K మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరా నుంచి. దీని మనకి లేదు 4K. అండ్ 1080p కాబట్టి EAS అయితే ఉంటుంది. వీడియో స్టేబుల్గానే ఉంటుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఒకవేళ మీరు వీడియో రికార్డ్ చేస్తే ఆడియో కావాలనుకుంటే ఆడియో కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు ఎలా ఉందో. అండ్ ఎంత వైడ్ అయితే మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్లాగ్స్ లాంటి రికార్డ్ చేయాలనుకుంటే. ఇంకో మైనస్ ఈ ఫోన్కి టెలిఫోటో లెన్స్ లేకపోవడం. మీరు పోర్ట్రేట్ షాట్స్ దిగే వాళ్ళు అయితే మాత్రం ఓన్లీ ఇన్ సెన్సార్ జూమ్ చేయాల్సి వస్తుంది. సో మీకు లైట్ తక్కువ ఉంటే మాత్రం అంత క్వాలిటీ అయితే ఉండవు. అండ్ ఇంకొకటి గేమింగ్ కొద్దిగా ఆప్టిమైజేషన్ చేయాలి. గేమింగ్ కోసం తయారు చేసిన ఫోన్ ఇది. కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS రన్ చేస్తుంది. అది 120 తీసుకురావడం. ఇందా చెప్పాక చిన్న చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయి కొద్దిగా మనకి హీట్ అయినప్పుడు అని చెప్పేసి వీళ్ళు చేస్తూనే ఉంటారు ఆప్టిమైజేషన్. 1 year పడుతుంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి వీళ్ళది. ఆప్టిమైజేషన్ ఇంకా కొద్దిగా బెటర్ చేస్తే బాగుంటుంది. ఇప్పటికి కూడా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. గేమింగ్ కోసం అయితే మీకు అక్కడ వేరే ఫోన్లు అయితే లేవు. ఆ ప్రైస్లో 30,000 దగ్గర అయితే మాత్రం iQOO Neo 10R ఉండేది. అది బాగుండేది. 25,000-26,000 కూడా వచ్చింది ఒకప్పుడు. అది చాలా బాగుండేది. ప్రజెంట్ అది సేల్లో కూడా లేదు, దొరకట్లేదు. ఆప్షన్స్ లేవు.
మనం కొనుక్కోవడానికి ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు. ఇది ఒకటే కనిపిస్తుంది ఆ ప్రైస్ దగ్గర. నెక్స్ట్ ఇంకొకటి ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రైస్ 33,000 వస్తుంది. ప్రెజెంట్ ఏం ఆఫర్ కూడా లేదు. ప్రెజెంట్ నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఎలాంటి బ్యాంక్ ఆఫర్లు కూడా లేవు. 33,000 రూపాయలు కొనుక్కోవాలి. అయితే బ్యానర్స్ చూస్తే మాత్రం 29,999 కనిపిస్తున్నాయి. లోపలికి వెళ్ళి చేస్తే అది 29,999 అయితే రావట్లేదు. బ్యాంక్ ఆఫర్ వస్తూ పోతూ ఉంటది. ఇది నాకు తెలిసి 31,000 అయితే వస్తుంది. మాక్సిమం 30,000 రూపాయల దగ్గరలో అయితే వస్తుంది. సో ఆ ప్రైస్ కి ఒకవేళ మీరు గేమింగ్ కోసం ఫోన్ చూస్తున్నారు, మంచి డిస్ప్లే అండ్ మంచి బ్యాటరీ లైఫ్ కావాలనుకుంటే అప్పుడు ఈ ఫోన్ మీరు చెక్ చేయొచ్చు. లేదు ఇంకా తక్కువ రేట్లో కావాలి అనుకుంటే మాత్రం దసరా సేల్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు అప్పుడు తగ్గొచ్చేది 26 ఆ ప్రైస్ కూడా వస్తుందేమో అనుకుంటున్నా. అప్పుడు ఇంకా ఆ ప్రైస్కి చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. కానీ ప్రైజెస్ గురించి ఇప్పుడు నేను ఏం చెప్పలేకపోతున్నాను. ఎవరేమి జడ్జ్ చేయలేకపోతున్నారు. ప్రజెంట్ అయితే ప్రైజెస్ అయితే విపరీతంగా పెరుగుతున్నాయి ఫోన్స్వి. అండ్ చాలా ఫోన్స్ అయితే కాస్ట్ కటింగ్ కూడా చేస్తున్నాయి. చాలా బ్రాండ్స్ టెలిఫోటో లెన్స్ తీసడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉన్నాయి. సో ప్రైజెస్ అయితే ఎవరేమి గెస్ చేయలేకున్నారు. ఎప్పుడు మనకి దసరా సేల్ అనేది ఒకటి వరం లాగా ఉంటుంది అనమాట. అందరూ ఎవరైనా ఫోన్ కొనుక్కోవాలనుకున్న డబ్బులు దాపెట్టుకొని. మరి చూడాలి, నేను కూడా ఈసారి వెయిట్ చేస్తున్నా. ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ఇట్లా అయితే జరగలేదు. చూద్దాం ఈసారి సేల్లో తగ్గుతాయో తగ్గవో, అందుకే క్వశ్చన్ మార్క్ ఇవన్నీ. ఇది ఓవరాల్గా పోకో X8 Pro రివ్యూ. ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఈ ఫోన్ కొనాలనుకునే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా. ఒకసారి బాయ్.